ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు అష్రఫ్ హకీమీ, ఒక ఫుట్బాల్ ప్లేయర్. తను హిబా అబోక్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హిబా అష్రఫ్ కంటే 12 సంవత్సరాలు పెద్ద. అయితే ఫుట్బాల్ ప్లేయర్ అంటే ఆస్తి కూడా బాగా ఉంటుంది కదా, అలాగే అష్రఫ్కి కూడా దాదాపు $70 మిలియన్ ఆస్తి ఉంది. అయితే హిబా అబోక్ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే టైంకి డివోర్స్ ఇచ్చేస్తే సగం ఆస్తి వస్తుంది అని తెలివిగా పెద్ద ప్లానే వేసింది. కోర్టులో డివోర్స్కి అప్లై చేసి ఆస్తిలో సగం తనకి ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. అయితే ట్విస్ట్ ఏంటి అంటే ఇంత ప్లాన్ వేసిన తర్వాత అష్రఫ్ ఆస్తి వివరాలు తీస్తే అతని పేరు పైన ఎలాంటి ఆస్తి లేదు, మొత్తం తన తల్లి పేరు పైనే ఉంది. ఇంతేకాదు తను వేసుకునే బట్టలు కూడా తన తల్లి కొనిచ్చిందే అన్నట్టు ఉంది. ఇలాంటిది జరుగుతుందని ముందే ఊహించాడో ఏమో తెలియదు, కానీ ఆస్తి మొత్తం తల్లి పేరు మీద ఉండేలా చూసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. రీసెంట్గా కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్ వీళ్ళకి ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ భారతరత్న అవార్డు వచ్చింది. అయితే ఈ భారతరత్న వచ్చిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తా. భారతరత్న అవార్డు రావడం వల్ల 7 ఉపయోగాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ది వచ్చేసి లైఫ్ టైం నో ట్యాక్స్, ఇంకా ఆ వ్యక్తి జీవితంలో ఇంకెప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సెకండ్ది ఎయిర్ ఇండియా అండ్ రైల్వేస్లో లైఫ్ టైం ఫ్రీగా ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు. థర్డ్ది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు అవసరమైతే. ఫోర్త్ది పార్లమెంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ పొజిషన్ 4th క్యాబినెట్ మినిస్టర్కి సమానంగా ఉండే పవర్స్ వీళ్ళకి ఉంటుంది. ఫిఫ్త్ది వేరే స్టేట్కి వెళ్తే వీళ్ళని స్టేట్ గెస్ట్గా ట్రీట్ చేస్తారు. సిక్స్త్ది ఏ స్టేట్కి వెళ్ళినా వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. సెవెంత్ది వేరే కంట్రీకి వెళ్తే ఇండియన్ ఎంబసీ ద్వారా అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఇవి భారతరత్న వస్తే ఉండే లాభాలు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. రీసెంట్గా కర్ణాటకలో ఒకేసారి 38 మెడికల్ స్టూడెంట్ని సస్పెండ్ చేశారు. అంత పెద్ద తప్పు ఏం చేశారు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి అప్లోడ్ చేశారు. రీల్స్ చేస్తే సస్పెండ్ చేస్తారా? రీల్స్ అనేది ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయరా అంటే చెయ్యరు. ఏం జరిగిందంటే వీళ్ళంతా ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్. సో గుర్తుగా ఒక రీల్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే హాస్పిటల్లో ఇవి చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేస్తే పేషెంట్స్కి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి మేనేజ్మెంట్ అందరినీ సస్పెండ్ చేసి పడేసింది. సరదాకే గెట్ అవుట్ అంటారు. మరి ఇలా రీల్స్ చేసి అప్లోడ్ చేస్తే ఊరుకుంటారా? ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాలో ఎప్పుడైనా టీవీ రిమోట్ పని చేయకపోతే ఖచ్చితంగా ఈ సీన్ జరుగుతుంది. మీరు కూడా చేసే ఉంటారు. అదేంటి అంటే మన టీవీ రిమోట్ పని చేయలేదు అనుకోండి, దాన్ని టపీ అని అది పని చేసేదాకా కొడతాం. ఇలా కొట్టే హ్యాబిట్కి ఒక పేరుంది. అదేంటి అంటే పర్కేసివ్ మెయింటెనెన్స్. దీని మీనింగ్ ఏంటి అంటే హిట్టింగ్ సంథింగ్ అంటిల్ ఇట్ వర్క్స్. ఎవరికైనా బ్రీతింగ్ సరిగ్గా లేకపోయినా, కార్డియాక్ అరెస్ట్ అయినా వారి గుండెలపైన కొట్టి బ్రతికించడాన్నే పర్కేసివ్ మెయింటెనెన్స్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. జపాన్లో ఉండే డోనట్ రోబోటిక్స్ అనే కంపెనీ ఒక మాస్క్ని తయారు చేశారు. ఇదేమీ కరోనా నుంచి కాపాడే మాస్క్ లాంటిది కాదు. మరెందుకు ఈ మాస్క్ అంటే మనకి లాంగ్వేజెస్ నేర్పించడానికి. ఈ మాస్క్ మన ఫోన్కి త్రూ బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ మాస్క్తో ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, ఫ్రెంచ్, థాయ్, బహాసా, కొరియన్. ఈ లాంగ్వేజెస్ అన్ని ఈ మాస్క్తో నేర్చుకోవచ్చు. ఎలా అంటే మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడిన దాన్ని ఇది మీ ఫోన్లో టెక్స్ట్ రూపంలో ఏ లాంగ్వేజ్లో కావాలి అంటే ఆ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మాస్క్ ఉన్నప్పుడు మనం మాట్లాడేది ఎదుట వ్యక్తికి క్లియర్గా వినిపించదు. అయితే ఈ మాస్క్లో మీ వాయిస్ని యాంప్లిఫై చేసి మీ వాయిస్ని చాలా క్లియర్గా వినిపించేలా చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి $40. మన ఇండియన్ కరెన్సీలో అయితే $3,000. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.